పత్రిక క్రైస్తవులు కాకమునుపు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుకోండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు ఏం చేయండి అయ్యానంటే జ్ఞాపకం చేసుకున్నాడు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. పూర్వం మీరు ఇలా ఉన్నారు. పూర్వం వాగ్దానము కూడా లేనటువంటి వారు, పూర్వము పరజనులు, పూర్వం నిరీక్షణ లేనటువంటి వారు, పూర్వం సున్నతి చేయబడినటువంటి వారు, సున్నతి లేని వారు అని మనల్ని పిలిచినటువంటి పిలుపు. ఇదంతా కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఎలా జీవించారో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పూర్వపు స్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ పూర్వపు స్థితి ఎంత ఘోరముగా మరియు ఎంత కఠినముగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. అది ఏంటంటే, ఇశ్రాయేలుతో సహపౌరులు కాక వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉన్నారు. లోకమందు ఏమి లేని వారి ఉన్నారటండి? దేవుడు లేను. ఒకప్పుడు మనం బాప్తిసం పొందక మునుపు దేవుడు అంటే ఏంటో మనకేమైనా తెలుసా? తెలియదు. దేవుని గూర్చిన సత్యం తెలియదు. క్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగం కూడా మనకు తెలియదు. ఇప్పుడు క్రీస్తు రక్తం వలన మనకు తెలుస్తుంది. క్రీస్తు రక్తం వలన మనం ఎరిగి ఉన్నాం. క్రీస్తు రక్తం వలన మనం తెలుసుకుని ఉన్నాం. అయితే క్రీస్తు రక్తం వలన తెలియబడినటువంటి మనకు, క్రీస్తు రక్తం వలన విమోచించబడినటువంటి మనము క్రీస్తు ప్రభు రక్తం వలన ఏం గ్రహించామో ఒకసారి చూడాలి. ఒకప్పుడు దేవుడు లేనటువంటి నీవు ఏ